ఫ్రెండ్స్, ఈరోజు మనం డే 9లో టైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ప్రీవియస్ క్లాసులు చూడకుండా డైరెక్ట్గా ఈ క్లాస్ చూస్తే మీకు టైపింగ్ ఏమీ అర్థం అవ్వదు. మీకు టైపింగ్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా కావాలి అన్నా, టైపింగ్ ఫుల్ కోర్స్ కావాలి అన్నా ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి కూడా ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకోవచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాసుల్లో మిడిల్ రో, అప్పర్ రో, బాటమ్ రో, అలాగే నెంబర్స్ రో గురించి చూసాం. కానీ మనకి బాగా యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ కీస్ ఉన్నాయి. ఈ కీస్ వచ్చేటప్పటికి కంట్రోల్, షిఫ్ట్, క్యాప్స్ లాక్, ట్యాబ్, ఆల్ట్. ఈ కీస్లో కొన్ని కీస్ మనకి రైట్ సైడ్ కూడా ఉంటాయి. ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్, ఇక్కడ మనకి ఎంటర్ ఉంటుంది, అలాగే బ్యాక్ స్పేస్ ఉంటుంది. ఈ కీస్ కూడా మనం చిటికిన వేళ్ళే యూస్ చేస్తాం. ఈ క్లాస్ వచ్చేటప్పటికి తర్వాత వచ్చే క్లాసెస్ లో చెప్తాను. ఈ రోజు క్లాస్ లో ఇక్కడ ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని మనకి 3 rows లో ఉంటాయి. మనం A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని టైప్ చేద్దాం. ఇలా టైప్ చేసి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఫింగర్స్ అన్ని ఫ్రీగా మూవ్ అయ్యి మీకు టైపింగ్ ఈజీ అనిపించుద్ది. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. స్పేస్ బార్ మళ్ళీ టైప్ చేయండి. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J KLMNOPQRSTUVWXYZ. ఇలా మీరు నోట్ ప్యాడ్ చివరి వరకు టైప్ చేసిన తర్వాత మీరు కిందకి రావాలి అంటే రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి టైప్ చేయడమే. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇలాగా 1 hour ప్రాక్టీస్ చేయండి. ఇంకో 1 hour వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ టైప్ చేస్తాను. ఈ సెంటెన్స్ లో A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని ఉంటాయి. ఈ సెంటెన్స్ ఫస్ట్ లెటర్ వచ్చేటప్పటికి క్యాపిటల్ లెటర్ ఉండాలి. కానీ నేను ఇంకా షిఫ్ట్, క్యాపిటల్ లాక్ ఏమి చెప్పలేదు కాబట్టి నేనైతే క్యాపిటల్ లెటర్ టైప్ చేయట్లా. తర్వాత వచ్చే క్లాసుల్లో వాటి గురించి డీటెయిల్గా చెప్తాను, అప్పుడు ప్రాక్టీస్ చేదురు కానీ. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. అలాగే ఫుల్ స్టాప్. ఈ సెంటెన్స్ మీనింగ్ వచ్చేటప్పటికి ఒక బ్రౌన్ కలర్ అయిన నక్క సోమరిపోతైన కుక్క మీదకి దూకుతుంది. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఫుల్ స్టాప్. ఎంటర్. మళ్ళీ టైప్ చేయండి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఫుల్ స్టాప్. ఎంటర్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. మళ్ళీ ఎంటర్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఇలాగా ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని 1 hour. అలాగే ఈ సెంటెన్స్ లో ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని వస్తాయి. ఇది ఒక 1 hour. నా క్లాసెస్ అయ్యేంత వరకు మీరు ఖచ్చితంగా రోజుకి 2 hours చొప్పున 2 days ప్రాక్టీస్ చేయాల్సిందే. మీ దగ్గర ఒకవేళ టైం లేకపోతే మార్నింగ్ 1 hour ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని టైప్ చేయండి. తర్వాత రోజు మొత్తంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 1 hour ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ సెంటెన్స్ టైప్ చేయాల్సిందే. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు టైపింగ్ అంత పర్ఫెక్ట్ గా, అంత స్పీడ్ గా వచ్చుద్ది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.